చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్, కార్మిక సంఘం అధ్యక్షులు లింగంలు మాట్లాడుతూ 1986లో చికాగోలో 18 గంటల పనిని 8 గంటలకు కుదిస్తూ మే 1వ తేదీన అమలు చేయడం జరిగిందని, దానిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా పిలుస్తుండడం, వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కార్మిక దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. కార్మికులకు పనికి తగ్గ వేతనం అందివ్వాలని కార్మిక సంఘం నాయకులు లింగం ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్మికులు, కార్మిక సంఘం అధ్యక్షులు లింగం, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్మికులు రాములు, బూదవ, లలిత, సాయమ్మ, సాదుల్లా, నవీన్, నందు గ్రామస్తులు పాల్గొన్నారు. మండల కార్మికుల ఆధ్వర్యంలో మా గౌరవ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికుల జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మేడే సందర్భంగా 1986లో అమెరికాలోని షికాగో గ్రామంలో 18 గంటల పని నుంచి కార్మికులకు 8 గంటల పని చేయడం జరిగింది. కార్మికులకు కనీస వేతనం, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అంతర్జాతీయంగా కార్మికులందరం పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని ఈరోజు కాబట్టి ఈరోజు రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి కార్మికుడు జెండా ఎగరేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇట్టి కార్మికులకు ఇప్పుడు కూడా ప్రస్తుతం కనీస వేతనం అమల్లో లేదు. కనీస వేతనం అమల్లో చేయాలని మేము గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడే రోజున జెండా ఎగరవేయడం జరిగింది. అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. నేటి రోజున మేడే కార్మికులకు పని దినాలు తగ్గించిన రోజు. కార్మికులకు ఇంతకుముందు 18 గంటల డ్యూటీ ఉండేది. అమెరికా అయిన షికాగోలో అక్కడ ఉద్యమం చాలా అయింది. 18 దినాలు కాదు, మాకు 18 గంటలు కాదు, మాకు 8 గంటలే పని ఇవ్వాలి, మేము 8 గంటలే పని చేయగలుగుతామని 10 గంటలు తీసేయాలని ఉద్యమం చాలా అయింది. అక్కడ ఎంతోమంది అమరులైనారు. ఎంతోమందికి ముగ్గురికి ఉరేసినారు. అక్కడ ఒకరి కార్మికులు మాకు ఇది అన్యాయం జరుగుతుందని నోట్లో అనుభవం పెట్టుకొని వెళ్ళిపోయినాడు. ఈ ఉద్యమం అక్కడ స్టార్ట్ అయిందంటే ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రపంచం అంతా మేడే రోజు కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కార్మికులకు యాజమాన్యం గౌరవం ఇచ్చి కార్మికులకు సరైన జీతాలు ఇవ్వాలి, సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. కార్మికులకు నష్టం జరిగినా, కార్మికులకు అన్యాయం జరిగినా ప్రపంచంగా ఉన్న కార్మికులు ఉద్యమం చేస్తారు. కనుక వాళ్ళకు న్యాయంగా, ధర్మంగా నడిపించాలని కోరుకుంటున్నాను. ఎలాంటి అవకతవకలు లేకుండా కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.